మీరు ఒక పాట పాడండి, అసలు మా ఇంటర్వ్యూకే ఒక వాల్యూ వస్తుంది. అబ్బో. అంటే ఇప్పుడు మీరు ఈ మెడ్రాస్, హైదరాబాద్ చాలా మంది వచ్చి సెటిల్ అయిపోయారు ఇక్కడ. అంటే మీరు కెరీర్ అన్ని వైపులా మలయాళం, తమిళ్, తెలుగు, అందుకని మీరు మెడ్రాస్లోనే స్థిరపడిపోయారా? హైదరాబాద్ చాలా మంది ఇప్పుడు బాంబే నుంచి వచ్చిన అమ్మాయిలు కూడా ఇక్కడ. అవును సార్, అది ఏమైందంటే ముందేమో సిస్టర్స్ చదువుకునేవాళ్ళు అక్కడ. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, నేను ఇక్కడికి వచ్చాను, మూవీస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత, అంటే మాకు అంతకుముందు మా తెలుగు ఎలా ఉండేదంటే తమిళ్ మిక్స్డ్ తెలుగు అండి, అంత ప్యూర్గా ఉండేది కాదు. ఇక్కడికి నేను వచ్చాను, మూవీస్ చేశాను, ఆ తర్వాత నాకు మన వాళ్ళతో అంతా మాట్లాడడం అలవాటు అయ్యాక నేను కొంచెం ప్రాపర్గా నేర్చుకున్నాను. కానీ ఇక్కడ మా సిస్టర్స్కి అంత రాదు. వాళ్ళు ఆల్రెడీ అక్కడ చదువుతున్నారు వేరు. ఒకరేమో నేను మూవీకి వచ్చిన టైంలో వాళ్ళంతా 8th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ ఇలా చదువుతున్నారు. ఇప్పుడు నేను మార్చాలంటే టోటల్ ఫ్యామిలీ షిఫ్ట్ చేయాలి, ఎస్టాబ్లిష్మెంట్ అంతా మార్చాలి. అదొక పెద్ద ఇదైపోయింది సార్. అది కాకుండా టిల్ 98-99 వరకు కూడా మనకు చెన్నైలో చాలా వరకు షూటింగ్లు జరిగాయి సార్. ఇప్పటికే రికార్డింగ్లు అక్కడే జరుగుతుంటాయి అటు ఇటుగా. అప్పుడైతే 90% అక్కడ నడిచేవి షూటింగ్స్. అందుకని మనం ఏం చేసామంటే, అక్కడ ఏవిఎం లేదు, ఏవిఎం స్టూడియో లేదు కదా, అపార్ట్మెంట్స్ కట్టేశారుగా ఏవిఎంలో. ఇప్పుడు స్టూడియోలు బ్రతుకుతున్నదే ఓన్లీ టీవీల వల్ల సార్. అవును, మీరు టీవీలో కూడా కొన్నాళ్ళు షిఫ్ట్ అయ్యారు కదా. అంటే మధ్యలో మనకు అందరూ చేశారు కదా, మన హీరోయిన్స్ అందరూ కూడా వచ్చిన కొత్తలో శాటిలైట్ అందరూ చేశారు. ఖుష్బూ గారు, మీనా వాళ్ళు, వీళ్ళు, రోజా గారు అందరూ చేశారు కదా. సో అలా మనం కూడా మన బాలచంద్ర గారు ఉన్నారు కదా, బాలచంద్ర గారి ఓన్ ప్రొడక్షన్ హౌస్ అన్నమాట, మిన్ బింబంగళ్. కవితాలయ వచ్చి మూవీస్ తీస్తారు. మిన్ బింబంగళ్ అనే ఆ ప్రొడక్షన్ హౌస్ వచ్చి ఓన్లీ టీవీకి పరిమితం. సో ఆ దాంట్లో బాలచంద్ర గారే డైరెక్ట్ చేసిన ఒక సీరియల్లో ఆయన డైరెక్షన్ లో చేసే అదృష్టం దక్కింది కాబట్టి నేను చేశాను. అందులో ఇంకా గొప్ప ఏంటంటే నాన్ అవళ్ ఇల్లై ఆ టైటిల్, నేను తను కాను అనేది, నాన్ అవళ్ ఇల్లై 9 క్యారెక్టర్స్ చేశాను నేను. ఆల్ 9 క్యారెక్టర్స్ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క గెటప్ అన్నమాట. ఆ ఒక్కొక్క గెటప్ లో వెళ్ళి ఒక్కొక్క చోట తను చేసేటువంటి పనులు, ఒక ఏమంటారు డిస్గైజ్ లో తను చేసేటువంటి పనులు, చివరిగా ఏంటంటే అది నేను కాదే అనేసి వచ్చి అలా ఒక మంచి సబ్జెక్ట్ సార్. అది చాలా గమ్మత్తుగా ఉంటది ఆ సీరియల్. అది తెలుగులో డబ్బు లేదు. అందుకే దట్ ఈస్ ది రీజన్ ఐ డు నాట్ నో. కానీ బాలచంద్ర గారి డైరెక్షన్ అంటే ఇంకేం కావాలి. అలాగే ఇంకొకటి మన రాధిక గారిది రడాన్ మీడియాది. అదెందుకు ఒప్పుకున్నానంటే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మా నాన్న క్యారెక్టర్. ఈ అదృష్టం నాకు ఇంకా మళ్ళీ దక్కదు అని ఇమ్మీడియట్ గా ఒప్పేసుకున్నాను. నేను చివరి వరకు ఆయన నాన్ననే పిలిచేదాన్ని. అమ్మా ఏమ్మా అని ఆయన కూడా పిలిచేవారు. పాటలు అంతే. రాధిక గారు అలా పాడించుకుంటుండేది ఆ సినిమా షూటింగ్ లో. అంతే. అలాగే లక్ష్మి గారు ఆరో ప్రాణం షూటింగ్ జరుగుతున్నప్పుడు లక్ష్మి గారు పాడించుకుంటుండేది. అసలు ఆయన ఉంటేనే ఒక రికార్డింగ్ థియేటర్ లాగా అయిపోయింది షూటింగ్ స్పాట్. కానీ మీ బ్యాచ్ లో చాలా మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్, మీ అందరిలో సౌందర్య గారు మిస్ అయ్యారు. అంతే. అయ్యో, మీరు ఎవరిని అడిగినా ఇప్పటి వరకు అందరూ చెప్పే ఒకే మాట ఏంటో తెలుసా, ఇంకా నమ్మలేకపోతున్నాం. అయిపోయింది కదండి 2004, ఎక్కడ ఇప్పటికి 20-22 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా నమ్మలేకపోతున్నాం, ఇంకా అది జరిగిందన్న మాట నమ్మలేకపోతున్నాం. ఆవిడ అసలు ప్రైవేట్ ఫ్లైట్లో వెళ్ళుండకపోయి ఉండొచ్చు అనే ఒక ఫీల్ మాత్రమే సార్. బంగారం లాంటి మనిషి అంతే, కోల్పోయాం. మంచి ఫ్రెండ్షిప్ ఉండేదా? ఉండేది సార్. ఫ్రెండ్షిప్ అంటే కాదు, చాలా సీనియర్ కదా ఆవిడంతా. సౌందర్య గారు, ఆమని గారు వీళ్ళంతా నాకంటే సీనియర్స్. మీనా గారు, రోజా గారు అంతా వాళ్ళకంటే కూడా ముందు వచ్చిన బ్యాచ్ వాళ్ళు. సో వీళ్ళందరి మీద నాకు ఒక గౌరవం, ఒక మర్యాద సార్. నన్ను ఎలా చూసేవాళ్ళంటే అమ్మ దొంగ షూట్లోనే ఫస్ట్ మనం కలిసింది. అవునండి, అవును, సౌందర్య గారిని. సో దే యూస్ టు ట్రీట్ మీ లైక్ బేబీ గర్ల్ అంతే. ఆమని గారైనా సరే, సౌందర్య గారైనా సరే నాకు నేర్పుతారు.
నాకు సన్ స్క్రీన్ వేసుకోవడం ఫస్ట్ నేర్పింది సౌందర్య గారు. ఓ నేను మైసూర్లో షూట్ నడుస్తుంది, సాంగ్ షూట్ నడుస్తుంది, బాగా నల్లబడిపోయాను, చేతులంతా చూడండి ప్యాన్ కేక్స్ అనేవన్నీ వేస్తున్నారు, అయినా కూడా నల్లబడిపోతుంది, కలర్స్ చూస్తే ఇక్కడ ఒక కలర్ ఇక్కడ ఒక కలర్గా కనబడుతుంది అనేసి చెప్పేటప్పటికి ఆవిడ సన్ స్క్రీన్ వేసుకో ఏం అవ్వదు అవన్నీ ప్రాబ్లం లేదు చూడు అని చెప్పి ఫస్ట్ సన్ స్క్రీన్ నాకు ఇచ్చింది ఆవిడ. నాకు అంతవరకు అలా ఒకటి ఉందని తెలియదు, సన్ స్క్రీన్ అనే విషయం ఆవిడ నాకు చెప్పింది. ఇప్పటి వరకు అందరికీ అన్ని తెలియాలని లేదు అందులో. అప్పుడు నేను చెప్పేది ఈ కాలం కాదు కదండి, అప్పుడు 95 వచ్చింది చాలా కన్వెన్షనల్, అంతే అంతే తెలియదు అసలు. మనకి తెలిసినంత కొబ్బరి నూనె అంతే. ఏం రాసుకోవాలన్నా గాయం తగిలినా కొబ్బరి నూనె, తలకు రాసుకోవాలన్నా కొబ్బరి నూనె, ఒక వంటకంలో తప్పితే కొబ్బరి నూనె. అంతే కాదండి, నెల ఆఖరికి వచ్చేసరికి నూనె మనకు మళ్ళీ కొనాల్సిన సిచ్యువేషన్ వచ్చేటప్పటికి కాస్తంత ఆవాలు అలా వేసుకొని తాళింపు వేయాలంటే ఇలా చూసేసి ఏ ఆయిల్ లేకపోతే కొబ్బరి నూనె వేసేసే. అంతే కేరళలో అంతా కొబ్బరి నూనె కదండి, అంతే అంతే కొబ్బరి తోటలు ఎక్కడ చూసినా కొబ్బరి తోటలే. సో నాకు అది ఏమీ తెలిసేది కాదు. ఆ తర్వాత ఆమని గారు కూడా నాకు పాపం నన్ను చెల్లెల్లాగా బాగా చూసుకునేవారు. ఆవిడ కూడా చాలా విషయాలు నాకు నేర్పేవారు, మేకప్ విషయాలంతా అప్పుడప్పుడు టచ్అప్ చేసుకోవాలి. నాకు అది పెద్దగా తెలీదు, మా మేకప్ అన్నయ్య ఉండేవారు, ఆయన్ని పిలిచి మరీ చెప్పేది, చూడండి పాపకి ఇక్కడంతా ఒకలా ఉంది చూడండి టచ్అప్ చేయండి అని చెప్పేవారు. అందరు నన్ను బాగానే చూసుకున్నారండి. మీ బట్టి మీరు కూడా గర్వంగా కాదండి, వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను. వాళ్ళు ఎంత బాగున్నారు చూడు, మన తర్వాత వచ్చే వాళ్ళని మనం కూడా ఇలాగే చూసుకోవాలి. బిహేవియర్ నేను చాలా వరకు నేర్చుకున్నాను.